ఇప్పుడు వాన్ని ఫాలో అవుతున్న హిందూస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా కానీ వాని ఇన్స్టాగ్రామ్ని అన్ఫాలో కొట్టి ఫస్ట్ వాని ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, యూట్యూబ్ నుంచి వెళ్ళి ఆడ యూట్యూబ్లో ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి ఆయనకి ఆ భయం అనేది క్రియేట్ చేయగలిగితే ఇట్లాంటి డ్రామాలు ఆడు ఇంకొకసారి చేయకుండా ఉంటాడు. ఇంత జరిగినా అంటే నిజంగానే మన ఇన్స్టాగ్రామ్ ఐడి పోతే కూడా ఆడు ఫరక్ పడదు అని చెప్పేసి అంత క్లియర్గా చెప్తున్నాడు అని అంటే అన్ని ఫాలో అవుతున్న వాళ్ళని ఎంత చీప్గా చూసుంటాడు ఆడు నేషన్ని తక్కువ చేసి మాట్లాడిండు. చైనా గ్రేట్ అంటాడు, జపాన్ గ్రేట్ అంటాడు, ఆది యూఎస్ఏ గ్రేట్ అంటాడు. చైనాకి ఇండియన్ యూతే వేస్ట్ అని చెప్పిన వీడియోస్ కూడా వాడి బాగున్నాయి. అంటే ఇండియన్ యూత్ని తిట్టిండు, ఇండియాని డౌన్ చేసిండు, హిందువులను డౌన్ చేసిండు, హిందీ దేవదేవతలను తిట్టిండు, హిందూ పెద్దలను తిట్టిండు, హిందూ పంతులను తిట్టిండు, ఓవరాల్గా హిందూ యూత్ని అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఇంత చేసినా వాడిని ఇంకా మీరు ఫాలో అవుతున్నారు అని బలమే వాని ఫాలోవర్స్. కానీ ఆ ఫాలోవర్స్ నాకు ఇంటిగా కూడా ఫరక్ పడదు, మీతో రూపాయి వచ్చేదే లేదురా బై, ఇన్స్టాగ్రామ్ ఉంటేంది పీక్తేంది అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలా?